మెరిసేదంతా బంగారం కాదు, అలాగే తెల్లగా ఉన్నవన్నీ పాలు కూడా కాదు. అసలు పాలు ఎలా తయారవుతాయి? చిన్న పోరగడ్డ అడిగినా చెప్తాడు గేదె, గడ్డి, పొదుగు, పాలు అని. ఇది న్యాచురల్ ప్రాసెస్. కానీ ఇప్పుడు మనం తాగుతున్న పాలు 70% కల్తీనే అట. లోగడ లీటర్ పాలలో గ్లాసు నీళ్లు కలిపితే మహాపాపం అనేవారు. కానీ ఇప్పుడు అసలు పాలే లేకుండా పాలు తయారు చేస్తున్నారు. దీన్ని ఏమనాలి? పాలల్లో నీళ్లు కలిపితే ఆరోగ్యం చెడిపోదు, కానీ పాలల్లో యూరియా కలిపితే, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపితే, కాస్టిక్ సోడా లాంటివి మిక్స్ చేస్తే మనుషులు బతుకుతారా? రోజు పొద్దున్నే టీ తాగే పెద్దలు, పాలు తాగే పిల్లలు ఏమైపోవాలి? కల్తీ పాల కారణంగానే రాజమండ్రిలో 4 చనిపోయారు, 12 మంది ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. డయాలసిస్ సమస్యలతో హాస్పిటల్లో నరకం చూస్తున్నారు. దీనంతటికీ కారణం కల్తీ పాలు. తెల్లటి పాలల్లో చేదు విషాన్ని కలిపి శవాల మీద కాసులు ఏరుకుంటున్నారు కొంతమంది వెధవలు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అసలు న్యాచురల్ ప్రాసెస్ కాకుండా పాలు ఎలా తయారు చేస్తున్నారు? ఎంతమంది చనిపోతున్నారు? ఇప్పుడు కాదు, టీవీ9 ఎప్పుడో ప్రపంచానికి డెమోలతో సహా కళ్లకు కట్టినట్టుగా చూపించింది. అయినా మారడం లేదే ఈ నీచ ప్రపంచం. మళ్లీ మనుషుల ఆరోగ్యాలతో ఆటలాడుతూ మరణ మృదంగాన్ని మోగిస్తున్నారు. సో గేదె, ఆవు, గడ్డి, పొదుగు ఇవేమీ లేకుండా అసలు పాలని ఎలా తయారు చేస్తున్నారో మనం చూద్దాం. 2 రకాలుగా ప్రస్తుతం ఈ కల్తీ పాల ప్రాసెస్ అనేది జరుగుతోంది. సో ఒక పద్ధతి ఏంటంటే ఈ ఫేక్ పాల పొడి ఉంటుంది కదా, చాలా లో క్వాలిటీది. ఆ పాల పొడిని తీసుకెళ్లి నీళ్లలో కలుపుతారు. దాని తర్వాత ఆ యూరియా అధిక మోతాదులో మిక్స్ చేయడం కారణంగానే అక్కడ జరిగిన దాంట్లో 4 చనిపోయారు. సో ఆ యూరియా తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ మరొక కెమికల్ ని దాంట్లో కాస్త మిక్స్ చేస్తున్నారు. దీని అంతటికీ కూడా కొన్ని కొలతలు కూడా ఉంటాయంట. ఆ కొలతలు తేడా వస్తేనే అవి నకిలీ పాలను తెలిసిపోతాయి. ఆ తర్వాత దాంట్లో వాటర్ పోస్తారు. చూసారు కదా, అసలు పాలే లేకుండా తయారైపోయిన కల్తీ పాలు. ఇక మరొక ప్రాసెస్ కూడా ఉంది. ఇంకొక రకంగా కూడా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇందులో ఏం చేస్తారంటే ముందుగా సోడియం పెరాక్సైడ్ కొంత తీసుకున్నారు, ఒక కెమికల్. అది క్లీనింగ్ పర్పస్ కు వాడతారు మామూలుగా అయితే సోడియం పెరాక్సైడ్. దాన్ని తీసుకుని దాంట్లో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే వెజిటబుల్ ఆయిల్ ని కలుపుతున్నారు అన్నమాట. ఈ పామ్ ఆయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్ ని కలుపుతున్నారు. కలిపిన తర్వాత ఆ సోడియం పెరాక్సైడ్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉంచుతారు. ఆ తర్వాత దాంట్లో మార్కెట్లో దొరికే వరిపిండి ఉంటుంది కదా, రైస్ పౌడర్, అది వాడుతున్నారు. ఆ 3 కలిపి అది కాస్త చిక్కగా అయిన తర్వాత, అంటే దాంట్లో ఎలాంటి ఉండలు కట్టకుండా అది మొత్తం కలిపిన తర్వాత దాంట్లో వాటర్ మిక్స్ చేస్తారు. సో ఆ వాటర్ మిక్స్ చేసిన తర్వాత దానికి తెల్లటి రంగు రావడం, అంటే పాలు తెల్లగా ఉండాలి కదా, స్వచ్ఛమైన రంగులో ఉండాలి కదా, దానికోసం మళ్ళీ పెయింట్ కూడా కలుపుతున్నారట. ఇలా ఇన్ని దారుణాలతో కల్తీ పాలను తయారు చేస్తారు. సో ఈ కల్తీ పాల ప్రాసెస్ ని మీరు చూసారు కదా, ఇంత చెత్తను కలిపి ఆ చెత్త పాలని మళ్ళీ మనమే మన డబ్బులతో కొనుక్కుని ఆ చెత్తను మనం తాగి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. మొత్తం ఈ కల్తీ పాల తయారీ అనేది 6 స్టెప్పుల్లో జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ని ఒకసారి మనం చూద్దాం. సో స్టెప్ 1 ఏంటంటే వీళ్ళు నీళ్ళు అనమాట. ఫస్ట్ నీళ్లు తీసుకుంటారు, ఆ తర్వాత దాంట్లో డిటర్జెంట్ కలుపుతారు, ఆ తర్వాత దాంట్లో యూరియా కలుపుతారు, ఆ తర్వాత దాంట్లో కాస్టిక్ సోడా కలుపుతారు, వైట్ పెయింట్, కలర్ కోసం వైట్ పెయింట్ కలుపుతారు, తర్వాత రిఫైన్డ్ ఆయిల్. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసి బాగా కలిపి దాన్ని పాలలాగా తయారు చేస్తారు. సో స్టెప్ 1 మనకి నీళ్ళు ఎందుకు వాడతారు? పాల క్వాంటిటీని పెంచడానికి దాన్ని వాడతారు. స్టెప్ 2 డిటర్జెంట్ ఏంటి? పాలకి ఒక గట్టితనం తీసుకొస్తుందన్నమాట. అంటే నురుగు రావడం కోసం డిటర్జెంట్ కలుపుతారు. అండ్ ఇది కలిపితే అచ్చం అది న్యాచురల్ మిల్క్ లాగే కనిపిస్తుంది అనమాట. స్టెప్ 3లో యూరియా వాడతారు కదా, యూరియా ఏంటంటే పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్టు చూపించేందుకు ఈ యూరియాను కలుపుతారనమాట. ఆ తర్వాత స్టెప్ ఏంటంటే స్టెప్ 4లో కాస్టిక్ సోడాను కలుపుతారు. ఇదెందుకు? ఈ కల్తీ పాలు తొందరగా పాడవకుండా, అంటే బయట పెట్టినా ఎక్కడ పెట్టినా అది ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా కాస్టిక్ సోడాను కలుపుతారు. ఇది పాలని ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు సహాయపడుతుంది. స్టెప్ 5లో ఏంటంటే ఈ గోడలకు వేసుకునే పెయింట్ ని మన పొట్టలో కలిపిస్తున్నారు అనమాట. వైట్ పెయింట్, నీరు కలిపిన పాలు మళ్ళీ తెల్లగా కనిపించాలి కదా, చిక్కగా కనిపించాలి కదా, దానికోసం వైట్ పెయింట్ వాడుతున్నారు. ఇక స్టెప్ 6 చూసుకుంటే రిఫైన్డ్ ఆయిల్. పాలల్లో ఆ కొవ్వు ఉన్నట్లు మనకి తెలియాలి కదా, సో ఆ కొవ్వు ఉన్నట్లుగా ఆ జిడ్డుదనం మనకు కనిపించేందుకు రిఫైన్డ్ ఆయిల్ కలుపుతారు. ఇది పాలకి ఒక స్మూత్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. న్యాచురల్ ప్రాసెస్ లో కాకుండా కల్తీ ప్రాసెస్ తయారయ్యే పాలతో ఎన్ని అనర్థాలు జరుగుతాయి తెలుసా? ఇప్పుడు రాజమండ్రిలో మనం చూస్తుంది ఇదే. ఆ కల్తీ పాలలో యూరియా అధిక మోతాదులో కలపడంతో అది వాళ్ళ కిడ్నీల మీద దుష్ప్రభావం చూపించి 4 ప్రాణాలు పోవడానికి కారణమైంది. సో ఈ కల్తీ పాలలో కలుపుతున్న ఆ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన శరీరం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి? డిటర్జెంట్
పాలకు గట్టితనం కోసం ఉపయోగించే డిటర్జెంట్ వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జీర్ణ సమస్యలు, వాంతులు, కడుపులో మంటగా ఉంటుంది. యూరియా కిడ్నీ మీద తీవ్రమైన ఒత్తిడి చూపిస్తుంది, విష ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. కాస్టిక్ సోడా జీర్ణ వ్యవస్థకి హాని చేస్తుంది, మన నోట్లో గొంతులో పుండ్లు వచ్చేలాగా చేస్తుంది. ఇక వైట్ పెయింట్, ఇది తీవ్రమైన విష ప్రభావం చూపిస్తుంది, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. రిఫైన్డ్ ఆయిల్, దీనివల్ల కూడా జీర్ణ సమస్యలు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా, గుండె ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మనం తాగే పాలల్లో 70% కల్తీవేనంట. వీటిని ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో పాలని మీరు మరిగించినప్పుడు ఎక్కువ నురుగొస్తుంది కదా, వేళ్ల మధ్య రుద్దితే స్మూత్ గా కాకుండా సబ్బులాగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పాలల్లో మీరు అయోడిన్ వేసిన వెంటనే ఆ పాలు గనక బ్లూ కలర్ లోకి, నీలం రంగులోకి మారితే అవి ఖచ్చితంగా కల్తీ పాలే. అలాగే పాలు బాగా చల్లగా ఉన్నా లేదు అసహజంగా గట్టిగా అనిపిస్తే కూడా మీరు చెక్ చేయాలి. అండ్ పాలు త్వరగా పాడవ్వకపోతే అవి మంచి పాలు కాదు, అది కల్తీకి అసలు మొదటి సంకేతం. ఒక డైరీ నుంచి ఎన్ని పాలు ఉత్పత్తి అమ్ముతున్నారు అనేది ఉంటుంది ఒక రికార్డు. ఇన్ని పాలు ఉత్పత్తి కావాలంటే అన్ని గేదెలు ఉండాలి. ఎందుకంటే గేదెలు ఉండవు కానీ పాలు అమ్ముతుంటాడు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? కృత్రిమ పాలు. ఉమ్మడి రాష్ట్రాలలో, 2 రాష్ట్రాలలో యూరియా కొరతకు ఇది కూడా ఒక కారణం. యూరియా బ్లాకులలో కొందరు ఈ పాల కల్తీకి వాడుతున్నారు. ఇది చాలా కేసులు కూడా నమోదైనవి. పాలలో పాల పర్సెంట్ ఉండదు. పాలల్లో పాల పర్సెంట్ కంటే యూరియా ఇంకా రకరకాల కెమికల్స్ కలిపి ఈరోజు కృత్రిమ పాలు తయారు చేసి ఈరోజు మానవాళి మనుగడకే ముప్పుగా తయారైన ఇలాంటి నేరాలని చాలా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవసరం వస్తే కఠినమైన కొత్త చట్టాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే గాలి కల్తీ, నీరు కల్తీ, తినే ఆహారం కల్తీ, ఇక పాలు కూడా కల్తీ అయితే ఇక ఈ మానవాళికి మనుగడ ఉండదు. రోజు మనం తాగే ముందు పాలని ఒకసారి కొన్ని సింపుల్ చిట్కాలు పాటించి పరీక్షించుకుంటే మంచిది. ఒరిజినల్ పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఇలాంటి కల్తీ పాలు ప్రమాదాలను తెస్తాయి. సో బీ కేర్ఫుల్.